తిప్పేయాలి. ఒకే కొట్టిన తర్వాత పాలిష్ సరే తిప్పేసాను నేను. ఇప్పుడు మళ్ళీ దీనికి కూడా కొడతాను. చూసారు, దీనికి కూడా కొట్టేసాను పాలిష్. అలా మొత్తం ఫుల్ రౌండ్ అయితే వచ్చేస్తుంది. అలా ఫుల్ రౌండ్ వచ్చిన తర్వాత దీనికైతే వచ్చేసి ఇక్కడ అట్లు అయితే ఉంటాయండి. నెక్స్ట్ ఏం అట్లు వేయాలో మీకు చూపిస్తాను. ఇక్కడ 0 అని చూసారా, 0 1 2 3 4 5 ఉంటాయి. అలా అన్నట్లు అయితే వేయాలి. నేను 0 కొట్టేసి మా ఆవిడకి అయితే పాలిష్ మిగతా కొట్టరని చెప్పి ఇచ్చేసాను. నేనైతే లోపలికి వచ్చాను. టీవీ ఓపెన్ కిచెన్ ఏదండి, ఇది షేప్ పెట్టని చెప్పాం కదా, ఆ షేప్ అయితే పాలిష్ అయితే కొడుతున్నాను. చూడండి, ఇది సగం అయితే అయ్యింది. ఇది షేపు కింద రాయిలో అంత యాక్యురేట్గా అయితే ఇవ్వలేదు. మన గ్రానైట్లో కొంచెం తీసుకురావడం కొంచెం అయితే ఇబ్బంది అయింది. మా వాడు పాలిష్ కొడుతుందని చెప్పాం కదండి, 2 నెంబర్ అయితే వేస్తున్నాడు. ఆ పచ్చ కలర్లో ఉన్నది 2 నెంబరు. ఫుల్గా పాలిష్ కొడితే ఇలా బ్లాక్గా అయితే వస్తుంది. చూడండి ఎంత నీట్గా ఉందో. బ్లాక్ కంపెనీ పాలిష్ అంత రాదు, కానీ ఓ మాదిరిగా అయితే వస్తుంది. మనకు ఆ పాలిష్ కావాలంటే పాలిష్ పెట్టుకోవాలి. అక్కడ ఇది ఫుల్గా అయితే సైడ్ కూడా స్కటింగ్ అయితే వేస్తారు. చూపించాను కదా మీకు. సైడ్ అయితే బ్లాక్ వేయించుకున్నారు వాళ్ళు. మా వాడైతే క్లీన్ చేస్తున్నాడు. ఇంకా నెక్స్ట్ మిగిలింది ఎపాక్సీ పెట్టాలి. చూసారు కదండి కిచెన్ ఎంత నీట్గా ఉందో. సైజు వీళ్ళైతే 2 అడుగుల హైట్ వేయించుకున్నారు. వాల్స్ పైన అయితే కబోర్డ్లు కట్టించుకుంటారని చిమ్మి కట్ట వస్తుంది. చూసారు కదండి కిచెన్లో ఎంత నీట్గా ఉందో. టైల్స్ ఇది సేమ్ గ్రానైట్ లుక్ ఉంటుంది. తక్కువ బడ్జెట్లో ఎక్కువ లుక్ అన్నమాట. నీళ్ళు రాకుండా అడ్డుగా బద్ది వేసాం కదండి. చూడండి, ఇందాక కొట్టి చూపించాం కదా మీకు. ఆ బద్ది అయితే ఇక్కడ నీళ్ళు రాకుండా వేసాం. చూడండి అవుట్పుట్ ఎంత నీట్గా వచ్చిందో. షేపర్ అయితే వేసాం నీళ్ళు పక్క తోలకుండా. బయట చూపించాం కదండి, అవుటర్ కిచెన్ అన్నమాట. ఇది ఓపెన్ కిచెన్. ఓపెన్ కిచెన్ ప్లాన్ చాలా బాగుంటుంది. ఇంకైతే స్థలం ఎక్కువ ఉండాలి. మా వాడైతే ఎపాక్సీకి అయితే శుభ్రం క్లీన్ చేసి ఎపాక్సీ పౌడర్ వేసి కలిపేస్తున్నాడు. పేస్ట్ పెట్టడం తర్వాత చూసారు ఖాళీగా ఉన్నది. ఆ ఖాళీలో అయితే మా వాడు పేస్ట్ కలిపి పెడతాడు. చూడండి ఎలా పెడుతున్నాడు. అలా గట్టిగా నొక్కుని పెట్టుకుంటూ రావాలన్నమాట. ఆ తర్వాత వచ్చేసి బకెట్లో వాటర్ వేసుకుని అందులో కొంచెం షాంపూ పిండుకుని ఆ షాంపూ వాటర్తో అయితే మనం కడుక్కుంటూ రావాలి. చూడండి మీకు ఎలా కడగాలో చూపిస్తాను. అలా నీట్గా అన్ని జాయింట్లకి అయితే ఎపాక్సీ పెట్టేసుకుని చూసారు కదా ఎలా కడిగితే వచ్చేస్తుందా. ఇదైతే కూడా కడుక్కోవాలండి, ఎక్కువసేపు ఆరనివ్వకూడదు. తను పెట్టుకుంటే